అందరికీ ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉంటాను. మరొక చక్కని అవకాశం ప్రభు మన జీవితాలు ఇచ్చారు. మరి 40 పూట్ల ఉపవాస ప్రార్థనలో భాగంగా ఇవాళ 13వ రోజు మనం చేరున్నాం. ఎన్నో రోజు? 13వ రోజు మనం చేరున్నాం. చాలా సంతోషం. ఇంతవరకు దేవుడు కాపుదలే, దేవుని భద్రత దేవుడు మనకి ఇచ్చారు. ఏ ముందు కూడా ఆయనే మనకి శక్తి ఇచ్చి, బలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయన పని నిమిత్తాన తప్పక ఆయనే మన ముందుకి నడిపించగలడు. నడిపించుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. మనం చూసాం కదా, విడిపించుటకు సమర్థుడంట, కాపాడుటకు సమర్థుడంట, నడిపించడానికి సమర్థుడంట, తొట్టిల్లిపోనీయకుండా తన ఎదుట మనల్ని నిలబెట్టుకోవడానికి కూడా ఆయన శక్తిమంతుడని వాక్యం. హల్లెలూయా. అటువంటి సమర్థుడైన శక్తిమంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అందరం చేతులెత్తి హల్లెలూయా తెలియపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి దేవాది దేవుడు మరొక చక్కని అవకాశం మన జీవితాన్ని అనుగ్రహించారు. చాలా సంతోషం. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో చక్కని మాట మనకు కనపడతాం. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో, ఎవరి మనస్సు, ఎవరైనా సరే, కులం, మతం, వర్గం, వాదం లేదు. ఈ లోకంలో మనిషిగా పుట్టిన ప్రతివాడు కూడా, జీవం ఉన్న ప్రతివాడు కూడా, ప్రతి మానవుడు కూడా నమ్మి విశ్వసించి ఎవరు గొప్ప దేవుడో తెలుసుకొని నిజమైన దేవుని మీద వాడి మనసు ఆనుకోగలిగితే దేవునికి ఏమి ఇవ్వాలి? మనం చెప్పండి, ఏమి ఇవ్వాలా? మన వేల ఎకరాల పొలాల ఆస్తుల అంతస్తులు ఏమడుగుతున్నాడు దేవుడి రోజున? మన మనస్సు దేవుడు అడుగుతున్నాడు. ప్రభు అంటారు సామెతల గ్రంథం చక్కని మాట, నా కుమారుడా నీ హృదయం నాకు ఇస్తే దాన్ని శుభ్రంగా మళ్ళీ బాగు చేసి నీకే ఇస్తాను. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళన్నిటికన్నా అదే భయంకరం, అన్నిటికన్నా ప్రమాదం ఏంటో తెలుసా? మన మనసే, హృదయమే. హృదయంలో పుట్టి ఆలోచన పెట్టేవాడైనా ఏదైనా చేస్తాడు. ఈరోజు లోకం వాక్యం ఉంది చక్కని మాట, హృదయం నిండిన దాన్ని పెట్టే నోరు మాట్లాడుతాడు. వాళ్ళు ఎవడైనా ఏదైనా చేయాలనుకుంటే ముందు ఎక్కడ పడుతుంది ఆలోచన? మనసులోనో హృదయంలోనో ఆలోచన పెట్టి ఆ తర్వాత దాన్ని అమలు పరుస్తూ ఉంటాడు. మంచి అయితే మంచి అవ్వద్దు, చెడు అయితే చెడు అవ్వద్దు. మంచి చెడు అనేది మనం నిర్ణయించేదాన్ని బట్టి ఉంటుంది ఈరోజు. కానీ అందుకని ఈ రోజున లేఖనాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే మనము మనసులో చేసే ఆలోచన అది మంచిదై ఉండాలా, దేవునికి మరి మంచిగా కనపడాలా, లేకపోతే మనం చేసే పని అది పని చేసిన తర్వాత అటు మనకి, కుటుంబాలకి, సంఘానికి, సమాజానికి, మన వ్యక్తిగత జీవితానికి ఉపయోగకరమైనదై ఉండాలంటే ఈరోజు. హల్లెలూయా. అట్లా సమస్తం కూడా మంచిగా చక్కగా ప్రతిదీ జరగాలి అంటే ఈరోజు మన జీవితాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. మన మనస్సు దేవుని చేతికి ఇవ్వాలంటే. హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలి? మన మనస్సు. ఉపవాస దినాలు మనం ఉన్నాం, చాలా మంచి అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు ఈ రోజున. ఇంకా బలంగా దేవుని మీద మనం ఆనుకోవడానికి, మన మనస్సు దేవునికి ఇవ్వడానికి, మన హృదయాలు దేవునికి సమర్పించుకోవడానికి లేఖనాలు 8వ గ్రంథంలో చక్కని మాట ఉంది కదా, హృదయం అన్నిటికన్నా కూడా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడని బైబిల్ సెలవిస్తాం. దేన్ని గ్రహించాలి మనం? దాని ముందు కట్టుకోవాలి. అసలు ఎటు వెళ్తుంది నా మనసు, నా ఆలోచనలు ఎటు వెళ్తున్నాయి, నా ఉద్దేశాలు ఎటు వెళ్తున్నాయి? ఈ రోజున అన్ని సబబుగా మంచిగా జరగాలి. మరి ఆ విధంగా మంచి వైపు మనం నడవాలి అంటే 100కి 100 అంటే ప్రతి మానవుడు ఎవడైనా సరే వాడు తన మనసును, తన హృదయాన్ని దేవుని చేతుకోవాలి. హల్లెలూయా. హృదయం ఏమో దేవుని చేతుకోవాలంటే, మనస్సు ఏమో ఆయన మీద ఆనుకోవాలంటే. ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. వాక్యం చక్కని మాట, ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటున్నారంట వాడిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడంటే. హల్లెలూయా. ఏ శాంతి చెప్పండి? పూర్ణ శాంతి గలవానికి. ఈరోజు వాళ్ళు నిజంగా లేఖనాలు మనం గమనించినా, లోకాన్ని మనం గమనించినా, మీరు ఇరుగు పొరుగు చుట్టాలు, బంధు, స్నేహితులు మనం గమనించినా, వాళ్ళు చాలా మంది చూస్తాం. ధనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, రకరకాలుగా సంపాదన ఉండొచ్చు, రకరకాల ఆలోచనలు చాలా మందికి ఉండొచ్చు. కానీ రోజున దేవుడు చెప్పిన శాంతి లేని కుటుంబాలు బోల్డ్ ఉండే. ఈరోజు శాంతి లేని కుటుంబాలు, శాంతి సమాధానం లేని కుటుంబాలు చాలా ఉండే లోకం ఈరోజు. వాళ్ళు దేవుని మహాకృప చేత దేవుని దగ్గర మనం రావటం ద్వారా, నిజ దేవుడు ఎవరో మనం తెలుసుకుని ఆయన మనం ఆనుకోవటం ద్వారా దేవుడు మనకి ఇచ్చే గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? గొప్ప వరం ఏంటో తెలుసా? శాంతి, సమాధానం. హల్లెలూయా. శాంతి, పూర్ణ శాంతి దేవుడు ఇస్తాడంటే ఈరోజు. అందుకని ప్రతి బిడ్డ కూడా, ప్రతి వ్యక్తి కూడా ఈరోజు తమ జీవితాలను దేవుని చేతికి అప్పగించాలి. నిజంగానండి దేవుడిని నమ్ముకొని చక్కగా భార్య, భర్త, బిడ్డలు దేవుని పని చేస్తే అంత అదృష్టం తెలిసి ఈరోజు. అంతకన్నా ధన్యత ఉంది ఈరోజు, అంతకన్నా ఆశీర్వాదం ఉంది. కుటుంబంలో అందరూ దేవుని మీద తమ మనసు ఆనుకోవాలి.
ఆనుకున్నప్పుడు ప్రభు అన్నట్టుగా శాంతి సమాధానాలు దేవుని కలుగజేస్తాడు. సువార్తలకి వెళ్ళాక ఆయన అంటాడు కదా, లోకం ఇచ్చినట్టుగా నేను శాంతిని ఇవ్వట్లేదు, నా శాంతినే నేను మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. హల్లెలూయా. దేవుడిచ్చే శాంతి సమాధానాలు చాలా శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి. ఈ రోజు ఆస్తులు చాలు దాన్ని, అవునా? కోట్ల ఆస్తులు ఉన్నా సమాధానం లేకపోతే, కోట్లు ఆస్తులు ఉన్నా శాంతి లేకపోతే ఈ రోజున వాళ్ళు, అందుకనే దేవుని దగ్గరికి వస్తే దేవుడు అర్థిస్తాడు మన జీవితాలు. మనందరి మధ్య అండి ఈరోజు దేవుని బిడ్డలుగా మన అందరి మధ్య వాక్యం చేత అది నిజంగా మనకి రోజు అనేక విషయాలు మనకు నేర్పుతూ చక్కగా మనం ఎలా ముందుకు సాగాలి, ఎవరితో ఎలా ఉండాలి, మన మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు ఏ విధంగా మనం కొనసాగించాలో చాలా విలువగా ప్రభు మనకు నేర్పడానికి అవకాశం ఏర్పడుతుంది ఈరోజు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మనకు దొరకడం అదృష్టం. అందుకని రోజున అందరం కూడా బ్రతుకాలం అంతా దేవుని మీద మనం ఆనుకునే వారికి ఉండాల్సిన అవసరం కనపడతాం. చూడండి అక్కడే మాట్లాడు కదా, ఎలా అనగా నీ యందు అతడు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగములు కూడా యెహోవానే నమ్ముకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకయ్యా మన మనసు దేవుని మీద ఎందుకు ఆనుకోవాలి? ఎందుకు ఆనుకుంటే ఎవరు ఆనుకుంటారంటే విశ్వాసం ఉంచిన వాడు ఆనుకుంటాడంటే. విశ్వాసం ఉంచిన వాడు, విశ్వాసం లేనివాడు ఆనుకోలేడు, విశ్వాసం లేనివాడు నమ్మలేడు. నమ్మకపోతే ఆయన ఇచ్చే శాంతి సమాధానాలు జీవితంలో మనం మానవుడు పొందలేడు ఈరోజు. అందుకని వాళ్ళ వాక్యమైన మన అందరి జీవితాల్లో కూడా అసలు దేవుని మీద ఆనుకోవాలన్నా, హృదయాలు దేవుని చేతికి అప్పగించాలన్నా వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చేయాల్సిన పని ఏంటంటే మొదట ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు ఉంచాలి విశ్వాసం? ఆయన గొప్పవారు, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త. నేను అన్నాను ఒక మాట, ఆయన మనకు కాపరిగా ఉన్నాడు ఈరోజు, అవునా? నడిపిస్తున్నవాడు, మేపుతున్నవాడు, కాపాడుతున్నవాడు, భద్రపరుస్తున్నవాడు. ఈ రోజున శత్రువును మన మీదకి రాకుండా పాల్తోలుతున్నవాడు, శత్రువు నుంచి మనం తప్పిస్తున్నవాడు. ఆ విధంగా మరి నిరంతరం కూడా ఎప్పుడో తెలుసో తెలియక ఎక్కడ మనం తప్పిపోతే తిరిగి మందులో చేస్తున్న గొప్ప దేవుడు అంటే. హల్లెలూయా. నిజమైన కాపరి, గొర్రెలు గొప్ప కాపరి, ప్రధాన కాపరి, అవునా? ఆత్మల కాపరి. ఇవాళ నిజంగా అటువంటి గొప్ప ప్రభు దొరకడం నిజంగా మన దృష్టి రోజు. అందుకని ఈ రోజున ఆ శాంతి సమాధానాలు కావాలని ఆశపడుతున్న మన అందరి జీవితాల్లో కూడా ఆనుకోవాలని వాక్యం చూస్తాం. ఎవరు ఆనుకుంటారో కూడా వాక్యం మనకు కనపడతా ఉంది. విశ్వాసం ఉంచిన వాడు దేవుని మీద తప్పనిసరిగా ఆనుకుంటాడని. అక్కడే చక్కని మాట, ఖచ్చితంగా యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గం అంటే. మనందరం కూడా బ్రతుకాలం అంతా ఆశ్రయించడానికి ఒక గొప్ప దుర్గము, కోటలాగా ఆయన మనకు ఉన్నాడు ఈరోజు. నిత్యము ఆశ్రయ దుర్గం ఆయన. బ్రతుకాలం అంతా దేవుని మీద మనం ఆనుకోవచ్చు, దేవుని మనం ఆశ్రయించవచ్చు. ఈరోజు దేవునిని ఆశ్రయించవచ్చు. నేను అంటాను బ్రతుకాలం దేవుడిని మనం ఆశ్రయించాలి. వేటి మీద అనుకున్నా అవి మనకు నిలవండి. ఈరోజు కీర్తనలో చక్కని మాట ఉంది కదా, ఎవరి మీద అనుకుందాం? మనుషుల మీద అనుకుంటే, లోకం మీద అనుకుంటే పడిపోయే కంచె, ఒరిగిపోయే గోడ ఏదో దేవుడు చెప్పాడు. పడిపోయే ఒరిగిపోయే గోడలాగా ఉంది లోకం. వాటి మీద అనుకుంటే అవి మనం తట్టుకోలేము. వాళ్ళ ఉదయకాల సమయంలో పొద్దున్న 7:30కి భూకంపం వచ్చింది, చూసారా? తెలియలేదే మీకు? చూసారా అంటే గ్రహించారా? కనపడదు కదా. అది దాదాపుగా తెలంగాణలో వరంగల్ జిల్లా నుంచి, నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపుగా ఆ మీదకి వేసుకొని ఇటు మన ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆ విధంగా జగ్గైపేట, నందిగం ఈ బార్ వేసుకొని కృష్ణా, గుంటూరు జిల్లాల వరకు ఇన్ని జిల్లాలు వచ్చింది. అసలు పొద్దున్న వేసి నుంచి వార్తలు కూడా వెళ్ళలేదమ్మా. హల్లెలూయా. అసలు మొత్తం ఇంట్లో పోయినాను, ముందు ఎప్పుడు దేవుని దగ్గర పరిగెత్తా ఉన్నాను ఆశతో, ఆకాంక్షతో బాగా మరి ఉన్నట్టు ఉంటారు. మరి ఆ విధంగా పొద్దున్న 7:25 ఒక ఊపేసింది. టీవీలో గగ్గోలు పెడుతున్నారు. ఈ ఊరి నుంచి ఆ ఊరి వరకు, ఈ వాడి నుంచి ఆ ఊరి వరకు మేము కనపడింది, మాకు తెలిసింది. తర్వాత అది భూకంపం తెలిసినాక నేను కూడా గ్రహించానని అందరూ చెబుతున్నారు. నేను షెట్టికోట నుంచి అప్పుడు ఇంటికి వచ్చినాక పాస్టర్ గారు కూడా ఇందాక టీవీలో, నేను టీవీ పెట్టాను, ఇందాక అదేనండి తలుపులు మోగిని గబో వెళ్ళాను, చూశాను, నాకేమీ తెలియలేదు. అయితే అదే అయి ఉంటుంది. ఏమై ఉంటుంది? భూకంపం అయి ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది ఎవరు ఏం చెప్పే పరిస్థితి కనపడలేదు. ఒకసారి టూపితేనే వాళ్ళ వరంగల్ జిల్లాలో చాలా చాట ఆ షోకేస్లో ఉన్నాయి, మొత్తం కింద పడిపోయాయి, గోడలు నెర్రొచ్చినాయి. ఇప్పుడు నేను ఒకసారి కోటం అయినాక వార్తలు చూడండి, మీకు పుణ్యం ఉంటుంది కదా. హల్లెలూయా. గోడలు పగుళ్ళు వచ్చినాయి. మరి అరమార్లో ఉన్న సామాన్ అంతా కింద పడిపోయింది. చాలా మంది మేము గమనించాం ఊగిపోయింది 2 నిమిషాలే. ఆ 2 నిమిషాలకి ఇచ్చిట్టు భూమి ఎంత వేసాను, 2 సెకండ్, చాలా తక్కువ టైం అది. కాబట్టి సహోదరి రోజున నేను ఎందుకంటానంటే, ఈ రోజున ఎవరి మీద మనం అనుకోలేం. ఇదే శాశ్వతంగా తిరిగిపెట్టి మనకు అర్థమైంది. టీవీలో చెబుతూ ఉండాలి,
ఏది శాస్త్రం కాదు, ఒక్క క్షణం చాలు ప్రభు. అందుకని అంటాడు ఆయన రాకడకంట సూచనలు కొన్ని చెప్పాడు ఎస్ఏ. అవునా? ఆ సూచనలో భాగంగా యుద్ధాలు జరుగుతాయి అన్నాడు, ఒకరి మీద ఒకరు వెళ్తారన్నారు, మనస్పర్ధలు వస్తాయి అన్నాడు, ఇవన్నీ చెబుతూ అన్నాడు. చక్కని మాట. అక్కడక్కడ భూకంపాలు కూడా కలుగుతాయి, గమనిస్తా ఉండండి అని చెప్పాడు. హల్లెలూయా. అక్కడక్కడ భూకంపాలు, ఆ విధంగా మనుషులు యుద్ధాలు, యుద్ధ వార్తలు ఇవన్నీ వింటా ఉంటారు. రాజ్యం మీదకి రాజ్యం, ఇవన్నీ కూడా వినబోతారు. జాగ్రత్త. అదే రాకడకు సూచనగా గమనించమని కూడా ప్రభు చెప్పారు. రాకడకు అక్కడక్కడ అన్నాడు, మొత్తం అయితే అంతే, అక్కడక్కడే కనపడుతుంది సార్. చాలా ఇతర దేశాల్లో మనం వింటాం భూకంపాల గురించి, మన దేశంలో చాలా తక్కువ, కానీ వాళ్ళ కొంచెం భయంకరమైన మాటే. మరి మన రాష్ట్రాల్లో కూడా మరి ఆ తాకిడి కనపడతా ఉంది మధ్యకాలం. కారణం ఏంటంటే ఒకటే, కొంత ప్రకృతిని పాడు చేసుకున్నాం మనమే. ప్రకృతిని పాడు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన ప్రకృతి చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. దాన్ని అనే విధంగా ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో మనిషికి అర్థం కావాలి. అందుకని ఈ రోజున పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు చెట్టు చేమ పెంచడం, మంచి వాతావరణం, ప్లాస్టిక్ వ్యర్థాలు చాలా భయంకరంగా కదండి. ఎంత మరి ఇవన్నీ కూడా మనం పాడు చేసుకుంటున్నాడు ఈరోజు మానవుడు. అవునా కాదా? ఈ భూకంపాలకి పూర్తి బాధ్యత మానవుడిది. ఈరోజు మానవుడు తప్పిదాలే. ఎవరు తప్పిదాలే? మానవుడు తప్పి. కాబట్టి సరే జాగ్రత్త కలుగుతాం. లేఖనాలు మనం చూస్తే ఆలోచన చేస్తే రోజున మనం నిత్యము కూడా ఆశ్రయ దుర్గముగా మన దేవుడు మనకు ఉంటారంటాడు. నిజంగా బ్రతకాలం అంతా ఆయన మనం ఆశ్రయించవచ్చంట. యుగ యుగంలో కూడా యెహోవాను మనము నమ్ముకోవటానికి అవకాశం. హల్లెలూయా. ఆయన మనం నమ్ముకుంటే ఎక్కడ మన నమ్మకాన్ని ఒమ్ము చేయడు. ఆయన రోజు మనం బ్రతుకాలం అంతా దేవుని మీద ఆధారపడగలిగితే ఎక్కడ మన జీవితాలు ఆయన మనల్ని నేను మొయ్యలేను అనేవాడు కదా, సమస్త భారము మొయ్యగలిగినవాడు. సమస్త భారం. అందుకని వాక్యం ఉంది కదా, ఈ లోక రాజ్య భారం అంతా తన భుజాల మీద మోస్తున్న గొప్పవాడు అంటాడు. హల్లెలూయా. చెప్పండి. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానమునకు అధిపతి అయిన వాడు, ఈ లోక రాజ్య భారం అంతా తన భుజాల మీద మోస్తున్న బలవంతుడైన దేవుడు అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి బలవంతుడైన దేవుడిని మనం ఆశ్రయించాలి. బలవంతుడైన దేవుడిని మనం నమ్ముకోవాలి. ఆయన గొప్పవాడని మనం తెలుసుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా మన మనసు మనం ఆయన మీద ఆధారపడేవారు ఉన్నప్పుడు దేవుడు మాట చక్కగా మనం పూర్ణ శాంతి గలవారిగా నేను చేస్తాను. వైభవచనాలు చూడండి. ఒక మాట రెండవ వచనంలో, మొదటి వచనం చదువుమా. జనులందరూ కూడా ఈ కీర్తనలు పాడుదురు. చూడండి, ఏ పట్టణం అంటే ఈ పట్టణం బలమైన పట్టణం మనకు ఒకటి ఉన్నది. రక్షణ దానికి ప్రాకారములు గాను గురుజులు గాను ఆయన దానికి నియమించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అన్నమాట కనపడుతుందిగా, వినపడుతుందన్నమాట. రైట్, సంతోషం. గమనించాలి. ఈరోజు ప్రభు అంటున్న మాట ఏంటంటే మన జీవితాల్లో ఇది బలమైన పట్టణం అంటే. ఈరోజు ఏ పట్టణం ఇది? దేవుని సన్నిధి బలమైన పట్టణం, బలమైన ఒక భద్రత కలిగిన స్థలం ఇది. నిజంగా ఇవాళ మనందరం కూడా తప్పక దేవుని దగ్గర ఉన్నంత భద్రత, దేవుని దగ్గర ఉన్నంత సేఫ్టీ, దేవుని దగ్గర ఉన్నంత క్షేమం లోపల మనకు ఎక్కడా లేదండి ఈరోజు. హల్లెలూయా. నిజంగా ఈ రోజు బలమైన దుర్గమం, బలమైన కోట. అందుకనే సామెతలో చక్కని మాట ఉంది కదా, యెహోవా నామమే బలమైన దుర్గం అని బైబిల్ సెలవిస్తుంది. చెప్పండి ఈ మాట, యెహోవా నామమే బలమైన. మీరన్నా చెప్పండి, నన్ను చెప్పండి. మనం ఇంత రోజు ఇంత సావాసం చేస్తున్నాం. హల్లెలూయా. చెప్పండి అని, యెహోవా నామమే బలమైన దుర్గము. హల్లెలూయా. అంత ఉండాలి మనం. కాసేపు నేను మాస్టర్ని, మీరు అందరూ కూడా పిల్లలు ఆ టైప్లో వెళ్ళాలి. రెండో మాట అక్కడే ఉంది, చక్కని మాట. నీతిమంతుడైతే, ఎవరైతే నీతిమంతుడైతే పరిగెత్తున దాంట్లోకి వెళ్ళిన వాడు సురక్షితంగా ఉంటాడు. చక్కని మాట. నీతిమంతుడైతే దాంట్లోనికి పరిగెత్తాడు, నీతిమంతుడైతే దాంట్లోకి పరిగెత్తాడు, పరిగెత్తిన వాడు సురక్షితంగా ఉంటాడు అంటే. అందుకని మళ్ళీ చెబుతున్నాడు, బలమైన దుర్గం దేవుని సన్నిధి, ఆశ్రయ దుర్గం. ఈరోజు బలమైన పట్టణం అంట ఈరోజు మన జీవితాలు. కాబట్టి ఆ ప్రకారం మన ఆత్మీయ జీవితాలు మనం కొనసాగించాలి. అక్కడే వాక్యం చూడండి, రక్షణ దానికి ప్రాకారములు గాను బురుజులు గాను దేవుడు నియమించి ఉన్నాడు. ఈరోజు ఆ పట్టణంలో, ఆ సన్నిధిలో, ఆ సహవాసంలో, ఆ దుర్గంలో ఏమని చెప్పండి, దాని చుట్టూ రక్షణను దేవుడు ప్రాకారముగా, రక్షణను. ఇప్పుడు ఈ గృహం ఉంది, గృహం చుట్టూ కూడా ప్రాకారం ఉంది కదా, ప్రహరీ కూడా ఉంది కదా, సేఫ్టీ. అది దాటి ఎవడో లోపల వీలు లేదు.
ఎవరైనా రావాలంటే అది ఆ తలుపు గుండా రావాలంటే ఎక్కడక్కడ అవకాశం లేకుండా ఈ రోజు దేవుని సన్నిధిలో దేవుని మనం బలమైన దుర్గంగా చేసుకుంటే ఈ రోజున ఆయన దాటి ఆయన ప్రాకారంలో దాటి ఎవడు రాలేడు ఈ రోజున. హల్లెలూయా. ఎందుకంటే భద్రత కలిగిన స్థలం అంటే ఈ రోజున బలమైన పట్టణం అన్నాడు భక్తులు ఈ రోజు. అందుకని మనందరం కూడా అటువంటి మాటలు మనం నమ్మి రోజున 100% నిజమే ప్రభాని ఒప్పుకొని రోజున అయ్యా ఖచ్చితంగా ప్రభా రక్షణ ప్రకారముగా బురుజులుగా నువ్వు దాన్ని నియమించి ఉన్నావు కనుక ఖచ్చితంగా అదే నాకు కావాలి, నీ సన్నిధే కావాలి, నీవే నాకు కావాలని దేవుని మీద ఈ రోజున ఆధారపడే వారంగా ఆయనకే మనం బ్రతకాలను ప్రార్థన చేసే వారంగా ఆయనను మనం వెంబడించే వారంగా ఉంటే తప్పక దేవుడు మనకు తోడుంటాడు. హల్లెలూయా. నేను ఆ మాట చెప్పాను కదా, ఆయనను మనం వెంబడించే వారిగా ఉంటేనంట ఆయన చేతిలోంచి ఎవడు కూడా మనం అపహరించలేడని బైబిల్ సెలవిస్తాం. ఎవడు మనల్ని ఏం చేయలేడు, అపహరించలేడు ఆయన దగ్గర మనం ఉంటే రోజు. అయితే ఈ పట్టణం అంత గొప్పతనాన్ని చెప్పాను, ఆయన మీద ఆనుకుంటే ఏం జరుగుతుందో చెప్పాను. ఎవరు ఆనుకోగలరో కూడా బైబిల్ సెలవిస్తాం. చూడండి అక్కడ మాట, సత్యమును ఆచరించు నీతి కలిగిన జనము ప్రవేశించినట్లుగా ద్వారములు తీయడు. హల్లెలూయా. దేవుని మీద ఆనుకోవాలన్నా, దేవుని పట్టణంలో నివాసం ఉండాలన్నా, దేవుని సన్నిధిలో మనకు చోటు కావాలన్నా మనలో ఏముండాలి, ఒక క్వాలిఫికేషన్ కావాలంటే మనకు కూడా అర్హత కావాలి ఈరోజు. అవునా? ఈ రోజున అందుకని ప్రభు అంటున్నాడు సత్యమును అనుసరించే వాళ్ళని ఉండాలి, సత్యమును ఆచరించాలి. సత్యమును వాళ్ళ మనలో సత్యం లేకుండా, మరి యథార్థత లేకుండా ఈ రోజున ఆ పట్టణంలో నేను ఉంటాను అంటే మనకి చోటు దొరకదంటే. దేవుని పట్టణంలో చోటు కావాలి, ఈ రోజున ఆయన ఇచ్చే శాంతి సమాధానం మనం పొందుకోవాలంటే ఈ రోజు ఖచ్చితంగా వాక్యం సెలవిచ్చినట్టుగా సత్యమును ఆచరించే వారంగా ఉండాలి, నీతి కలిగ జనం అయి ఉండాలి. ఏ జనం? ఇవాళ మనకు తెలియదు ఏం కాదుగా. నీతిమంతులుగా ఉండాలా, మరి నిజం చెప్పేవారిగా ఉండాలా, యథార్థత కలిగి ఉండాలా, అబద్ధమాడు పెదవులు దేవునికి హేయమని బైబిల్ సెలవిస్తాం, సత్యవర్తనలో దేవునికి ఇష్టమని బైబిల్ సెలవిస్తాం, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరమని బైబిల్ సెలవిస్తాం. హల్లెలూయా. అందుకని ఈ లక్షణాలు కలిగి దేవుని దగ్గర మనం వస్తే ఆ పట్టణంలో మనకు చోటు దొరుకుతుంది, ఆయన సన్నిధిలో మనకు చోటు దొరుకుతుంది. అప్పుడు ఆయన మీద మనం ఆనుకుంటే ప్రభు అన్నట్టుగా పూర్ణ శాంతి గలవానిగా దేవుడు మనల్ని చేయడానికి అవకాశం. హల్లెలూయా. కాబట్టి దేవుని మహాకృప చేతి ఈ రోజు ఆ ప్రకారం మనం ముందు సాగుతాం. కొన్ని విషయాలు లోకాసు వార్త 7వ అధ్యాయం 37 వచ్చి చూస్తే ఒక మాట. లోకాసు వార్త 7వ అధ్యాయం 37 వచ్చి, ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ తెలుసుకొని వచ్చి నిలవబడి హల్లెలూయా. ఎంత చక్కని విషయం అండి ఈరోజు. అందుకని ఇందాక మాట అన్నాను, దేవుడు కావాలని ఆమె కోరుకుంది. ఒక ఆవిడ ఒకనొక గ్రామానికి ప్రభు వెళ్ళారు. పరిసయ్యుడు అనేవాడు ప్రభు యేసుక్రీస్తు వారిని తన ఇంటికి ఆహ్వానించారు, లేఖనాలు మనం చూసాం. కానీ ప్రభు ఆ ఇంటికి వచ్చారని, ఆ గ్రామానికి వచ్చారన్న సంగతి ఒక పాపాత్మురాలైన స్త్రీ అంటే. ఎవరావిడ? పాపాత్మురాలైన, పాపం చేత బ్రతుకుతున్న ఒక స్త్రీ ఆ సంగతి విని తెలుసుకొని ఖచ్చితంగా నేను ప్రభు యేసుక్రీస్తు వారిని ఈరోజు చూడాలి, ఆ పరిశుద్ధుడైన వాడు, పావనుడైన వాడు, అపవిత్రత లేనివాడు, నోటికి నోటివాడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవారైనా ఖచ్చితంగా ఆయన దగ్గరికి నేను వెళితే నాకేదో దొరుకుతుందని ఒక మంచి ఉద్దేశంతో, నాకు ఆయన కావాలి, ఆయన సన్నిధి కావాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఆయన తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చిందంటే. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకు మాట చెప్తాను, దయచేసి బాగుపడాలి, దేవుడిచ్చే శాంతి సమాధానం మనం పొందుకోవాలి అని ఆశపడే ప్రతి వారం కూడా ఈ రోజున దేవుడిని తెలుసుకొని దేవుని దగ్గర రావాలి. ఈ రోజు దేవుడిని ఏం చేయాలా? తెలుసుకో. ఒక మాట చెప్తాను, బైబిల్లో ఉన్న చక్కని మాట. దేవుడిని తెలుసుకోవాలి అంటే ఆయన అంటున్నారు ఒక మాట, మీరందరూ నన్ను తెలుసుకున్నట్లుగా మీ అందరి పొలిమేరలో నేను రెడీగా ఉన్నాను అంటాడు ఆయన. నేను ఎక్కడో దూరంగా లేను, కొండల మీద గొట్ల మీద నేను లేను, ప్రతి ఊరి పొలిమేరలో కూడా నేను ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు మీరు ఆ విధంగా నా దగ్గరికి వస్తారా అని. అందుకని మరో చాటు అంటాడు, చాచిన చేతులతో దేవుడు ఎదురు చూస్తాడంటాడు. ఏ చేతులు? చాచిన చేతులు ఈరోజు. హల్లెలూయా. ఇంకో చాటు వాక్యంలో చక్కని మాట ఉంది, మీ కొరకు ఎప్పుడు నా చేతులు చాపబడి ఉన్నాయని మరో చాటు రాయబడ్డాడు. మరో చాటు రాయబడిన మాట ఏంటంటే, ఆ విధంగా భూతికంత నివాసులారా నా వైపు చూడండి అయ్యా రక్షణ కలుగుద్దని మరో చాటు ఆహ్వానిస్తా ఉంటాడు. నా వైపు చూడండి రక్షణ పొంది. ఈ రోజు నా స్త్రీ పాపంతో బ్రతుకుతా ఉంది, సంపాదన ఏదో సంపాదిస్తా ఉంది, మరి ఆ విధంగా తను చేసే పనిని బట్టి ఎంత మాత్రం తనకి మరి చూసినప్పుడు విలువ లేదు. మీకు తెలుసు ఆ పరిస్థితి. మరి ఆ పరిస్థితుల్లో నిజంగా ఇవాళ నాకు శాంతి సమాధానం కావాలి, నిజమైన మరి ఆ విధంగా నెమ్మది నా జీవితంలో కావాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభు యొద్దకు తెలుసుకొని ప్రభు యొద్దకు వచ్చి ఒక అత్తరు కూడా తీసుకొని వచ్చిందంటే వచ్చేటప్పుడు
ఏం తీసుకొచ్చింది? అత్తరుపొడి తీసుకొని వచ్చి ఆ విధంగా పరిసైడు ఉన్న ఇంటికి వచ్చి వెనక తట్టుగా ఏ తట్టుగా ఎందుకన్నా ఆమె ఎదురుగా రావటానికి ఆమె జీవితం ఏం మంచి జీవితం కాదు, ఆమెను చాలా తేలిగ్గా చూస్తారు. పైగా పరిసైడు అంటే ప్రభు అన్నారు. పరిసైడు అసలు ముందుగానే ఏం మాట్లాడుకుంటున్నాడో మనకు తెలుసు కదా. ఆ పరిస్థితిలో దొంగచాటుగా వెనక తట్టుగా మరి ఆ విధంగా ఎవరికి కనపడకుండా వచ్చి ప్రభువును గుర్తెరిగి చూడండి, అంతమందిలో కూడా ప్రభువును గుర్తుపడతాం గొప్ప విషయం కాదు. హల్లెలూయా. గుర్తించాలి. మన ప్రభువును మనం గుర్తించగలిగితే మన ప్రభు మనల్ని కూడా గుర్తిస్తాడంటే ఈరోజు ఆయన అంటారు, నేను మాట చూశాం కదా, నా గొర్రెలైతే నా స్వరం ఏంటి అంట, నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని నిత్య జీవం ఇచ్చేదని బైబిల్ చదివిస్తుంది. హల్లెలూయా. మనం దేవుని గొర్రెలం అయితే మనకు ఆయన స్వరం తెలవాలి, ఆయన అంటే ఎవరు మనకు తెలవాలి ఈరోజు. మరి ఆనాడు నాకు తెలిసి ఒక మాట, మరి అంతకుముందు ఎప్పుడన్నా ఆయన చూసిందే, ఆయనతో ఏమైనా పరిచయం ఉందా? ఆయన వస్తున్నాడని తెలుసుకుంది, ఆయన ఉన్న దగ్గరికి వచ్చి వెనక తట్టుగా ఆయన పాదాలే పట్టుకుంది వచ్చేసిన. అసలు ఒక మాట అండి, తెలుసుకోవాలని ఆశ ఉంటే ఏదైనా తెలుసుకోవచ్చు, నేర్చుకోవాలంటే ఏదైనా నేర్చుకోవచ్చు కదా. హల్లెలూయా. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, నేను కూడా పలానా సాధించాలి అనుకుంటే ఏదైనా మనం నేర్చుకోగలుగుతాం, తెలుసుకోగలుగుతాం, సాధించగలుగుతాం ఈరోజు మన జీవితాల్లో. కాబట్టి ఆ ప్రకారంగా వెనక తట్టుగా వచ్చి అత్తరుపొడి తీసుకొచ్చి ఆ విధంగా ఆయన పాదాల మీద పడి ఏడవటం మొదలు పెట్టేసినట్టు. పాదాల మీద పడి ఏ సువార్త ఉంది ఆవిడ, ఏ వాక్యం ఉంది ఆవిడ, ఏ వాక్యం అనుభవం ఈ రోజున, ఏ మందిరానికి వెళ్ళింది ఆవిడ, ఏమీ తెలవదు. తన బ్రతుకు పాప బ్రతుకు. మొత్తానికి ఎవరో చెప్పంగా విన్న మొత్తానికి ప్రభు గొప్పవారు, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, పావనుడు. ఇందా చెప్పాను కదా, అటువంటి ప్రభు దగ్గరికి వెళ్తే నాకేదో శాంతి, నాకు లేని శాంతి సమాధానం దేవుడు నాకు ఇస్తాడు. అందుకు ఇందాకన్నా ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటుందో దేవుడు వారిని పూర్ణ శాంతి గలవానికి చేస్తాడు. హల్లెలూయా. వాళ్ళు నిజంగా సహోదరు వచ్చేసి ఆయన పాదాల మీద పడి కన్నీరు గాడ్చి చాలాసేపు ఏడ్చి కన్నీటితోనే పాదాలు కడిగేసి ఆ విధంగా తన కుర్రులతో పాదాలు తుడిచి ఆ విధంగా ఆ పాదాలు ముద్దు పెట్టుకొని తను తీసుకొచ్చిన విలువైన అత్తర ఆ పాదాల మీద పోసి ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటూ కూర్చున్నట్టండి అక్కడే. హల్లెలూయా. చేసిన పని ఎంత శ్రేష్టమైన పని, ఉన్నతమైన పని ఈ రోజున. అందుకని అక్కడ చూసినప్పుడు సరే పరిసైడు ఏదో మాట్లాడారు, తన ప్రభు చక్కగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, అన్నీ అయిపోయింది. చివరికి ప్రభు అన్న మాట ఏంటంటే, ఇవాళ విస్తారంగా ఆమె నన్ను ప్రేమించింది కనుక, చెప్పండి ఆ మాట, అది విస్తారంగా ఆమె నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపం నీ కొడుతో క్షమించబడ్డది. హల్లెలూయా. సమాధానము గలదానిపై పొమ్మంటున్నాడు యేసు ఈ రోజు. చెప్పండి ఏమంట? సమాధానం గలదానిపై వెళ్ళమ్మా, ఏం పర్వాలేదు, జీవితంలో నువ్వు ఏమైతే కోల్పోయి ఉన్నావో ఆ శాంతి సమాధానం ఈ రోజు నీకు దొరికింది. జీవితకాలం అంతా నేనిచ్చే శాంతి సమాధానం గలదానిపై పోము, నీకు తిరుగులేదని ప్రభు ఆమె దీవించి ఆశీర్వదించి పంపించాడు. కారణం ఏంటో చెప్పండి? ప్రభు యొద్దకు వచ్చి పశ్చాత్తాపడి ప్రభువుని తెలుసుకుంది, ప్రభు మీద ఆనుకుంది. నిజంగా తన జీవితం, తన మనస్సు దేవుని మీద ఆనుకుంది కనుక ఈ రోజున ఆ శాంతి సమాధానాలు ఈ రోజు దేవుడు ఆమె అనుగ్రహించి బ్రహ్మాండమైన ఆశీర్వాదం వచ్చాడు. ఈ రోజు పరిసయ్యుడు ప్రభువుని పిలిచాడు, దేవుని మీద ఆనుకున్నాడా? సహోదరి ఈ రోజున వాక్యం మన జీవితాల్లో పరిచయుడికి గతంలో 4-5 ప్రసంగాలు మనం చేశాం కదా, పరిచయుల గురించి మనం మాట్లాడాం. పరిచయులకి ఎంతసేపు కూడా మేము గొప్పవారమైన తలంపు, ఆలోచన, తగ్గింపు లేదు, పశ్చాత్తాపం లేదు, ప్రార్థన లేదు, ప్రభువుని ఏదో అలవాటుకి ఇంటికి పిలిచాడు కానీ ప్రభువుని గౌరవించవలసిందిగా ఏ విధమైన గౌరవ మర్యాద ప్రభుకి ఇవ్వాల చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం సహోదరి. హల్లెలూయా. కానీ ఈ రోజున మరి పాపాత్మైన స్త్రీ అయితే నిజంగా వచ్చి ఏ విధంగా మరి ఆయన పాదాలు కడిగిందో లేఖనాలు చూసాం, తుడిచిందో చూసాం, ముద్దు పెట్టుకుందో చూసాం, అత్తరపోసిందో చూసాం. ఎంత విలువ ప్రభుకి ఇచ్చిందో మనం చూసాం ఈరోజు. కాబట్టి మనం కూడా దేవునికి ఇచ్చే విలువను బట్టి దేవుని మన జీవితాన్ని మేలు చేయడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. దేవుణ్ణి ఎంత గొప్ప చేసుకుంటే అంత మంచిది మన జీవితాలు, ఎంత ఆరాధిస్తే అంత మంచిది, ఎంత ఆధారపడితే అంత మంచిది. అందుకని ఇందాక వాక్యం యెహోవాయే ఆశ్రయదుర్గం, నిత్యాశ్రయదుర్గం అంటే నిత్య. కాబట్టి ఆ ప్రకారం లోకాసువార్త 19వ అధ్యాయాన్ని కూడా చూస్తే చక్కని మాట ఉంది కదా, జక్కయ్య అనే మరొక వ్యక్తి కనపడతాడు మనకి లేఖనాలు. ఎవరతను? జక్కయ్య. పెట్టువాడని జక్కయ్యని ఆ విధంగా సుంకపు గుత్తదారుడని బైబిల్ చదివిస్తాం. సుంకపు గుత్తదారుడు ఆ విధంగా వసూలు చేసే పని ఈ రోజున తెలుసు మనకి లేఖనాల్లో. ఆ ప్రకారం జీవిస్తున్న తన జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఆయన జీవితంలో కూడా ధనం అయితే బోల్డ్ ఉంది, ధనవంతుడు అని బైబిల్ చదివిస్తుంది. చెప్పండి ఏంటంటే, నేను ఇందాక ఒక మాట అన్నాను, ధనం ఉన్నంత మాత్రాన సమాధానం మనకు ఉంటుందంటే అది కరెక్ట్ కాదు. అలా ఇందాక ఆమెకేమో మరి వేరే జీవితం ఆమెకే శాంతి సమాధానం లేదు. వాళ్ళు జక్కయ్య లాంటి వారు మనం గమనిస్తే జక్కయ్య జీవితంలో కూడా బోల్డ్ ధనం ఉంది కానీ, గొప్ప పలుకుబడి పేరు ఉంది కానీ శాంతి సమాధానం లేదు. అవండి డబ్బుతో వచ్చేవి కదా. హల్లెలూయా.
మీకు తెలుసు కదా వాక్యం. అవి డబ్బుతో మనకు వచ్చేవి కాదు. ఈ రోజున డబ్బు ఇస్తే శాంతి సమాధానం దొరకవు. ఏ డాక్టర్ గారి దగ్గరికి నాకు శాంతి లేదు, సమాధానం లేదంటే నేనేం చేయను, రోగం ఉంటే చెప్పి నేను బాగు చేస్తాను, మందులు ఇస్తానంటాడు. శాంతి సమాధానానికి మందులు లేవు. వాడికి కనిపెట్టే డాక్టర్ లేడు. ఈ రోజున పరమ వైద్యుడు మన ప్రభు. హల్లెలూయా చెప్పండి, ఏ వైద్యుడు మన ప్రభు. అందుకని వాళ్ళ ప్రభు దగ్గరే పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అక్కడ పోవాలి. కానీ నన్ను ఒక మాట నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, పాపాత్ముడైన స్త్రీ సరైన పరిష్కారం చేసేవాడు, నిజమైన శాంతి ఇచ్చేవాడు ఎవరు గ్రహించుకొని వచ్చింది కదా. హల్లెలూయా ఆ గ్రహించుకొని నిజదేవుని దగ్గర రావటం గొప్ప విషయం. సరిగ్గా మనం నిజంగా ఆ ప్రకారం తెలుసుకొని వెంబడించగలిగితే, మరి జక్కే లాంటి వారు కూడా మరి పేరు లేదు చూసినప్పుడు లోక సంబంధమైన పలుకుబడి ధనం ఉన్న నిజంగా శాంతి సమాధానం లేక మొత్తానికి ఆయన కూడా అనుకున్నాడు, మొత్తానికి మా గ్రామం వాళ్ళ గ్రామం వస్తున్నాడు వేస్తే ఈసారి నేనైనా ఆ ప్రభుని ఎట్టకొట్ట చూడాలి, వెళ్ళాలి, చూడాలి, ఆయన దూరంగా చూడాలి, నాకు ఏదన్నా ఆయన ద్వారా ఆ శాంతి సమాధానం కలుగుద్దేమో, హల్లెలూయా నేనేదన్నా కాస్త నా జీవితం నెమ్మది నాకు కలుగుద్దేమో అన్న ఆశతో తెలుసుకొని విని అతను కూడా వచ్చాడంటే. నేను చాలాసార్లు మీతో అంటాను, ఎవడు ఏ కార్యం పొందాలన్నా, ఏ మేలు పొందాలన్నా దేవుని నమ్మి దేవుని వద్దకు మనం రావాల్సింది. ఎక్కడికి రావాలా? దేవుని దగ్గర మనం వస్తే దేవుడు తప్పక మన దగ్గరికి వస్తాడు. దేవునికి లోబడితే సాతాను పారిపోతాడంటే. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడి దేవునికి విధేయత కలిగి ఉంటే సాతాను సమస్యను పాల్గొనే శక్తి దేవుడు మనకు ఇస్తాడు ఈరోజు. హల్లెలూయా సరే, ఆయన మనం లేఖనాలు చూసినా మొత్తానికి తెలుసుకున్నాడు, విన్నాడు, వచ్చాడు. ఆయనకి అవకాశం లేక మళ్ళీ తర్వాత చూసినప్పుడు ఏవైనా సరే నేను చూడాలని మేడ్ చెట్టు కూర్చున్నట్టు లేఖనాలు చూసాం. మొత్తానికి లేఖనాలు మనం గమనించినట్టుగా ఆలోచన చేసినట్టుగా ప్రభు ఎంత గొప్పవారండి. ఇవాళ కాస్త మనం ఆయన మీద ఆలోచన కలిగి అసలు దేవుళ్ళలో ఉండాలి, దేవుని పనులు బాగా సాగాలి, దేవుని పని చేయాలి, ఇది ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలని మనం ఏదన్నా తీర్మానం తీసుకుని అలా మనం ఒక చిన్న ఆలోచన మనం చేస్తే చాలు, వెంటనే మన మనసు గ్రహించిన వాడు అంటే మన దేవుడు. హల్లెలూయా జక్కే మనసులో ఉన్న ఆలోచన దేవుడు కనిపెట్టాడు. దేవునికి తెలవందేముంది, మన దేవుడికి తెలవందేముంది. ఈరోజు సర్వాంతర్యామి ఆయన తెలియదు ఏది లేదు. ఈరోజు ఆయన వెతుక్కుంటూ ఒక వ్యక్తి వచ్చాడని ఆయన ముందే గమనించారు. ఆ విధంగా మరి తన మార్గంలో వెళ్ళిపోవాల్సిన ఆయన మార్గం దిగి కిందకి చెట్ల దగ్గరికి వెళ్తున్నాడు. జనసమూహానికి అర్థం కాల మనం చూసాం. మొత్తానికి మరి ఆ విధంగా చెట్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మొదలు పెట్టాడు. అందరూ ఏమైందని చూస్తా ఉన్నారు, ఎవరికి కనపడలే. చుట్టూ మీద ఉన్న జక్కయ్య యేసుకు మాత్రమే కనపడ్డారు. హల్లెలూయా ఆ విధంగా మాట్లాడి త్వరగా దిగిరమ్మని ఇంటికి పిలుచుకెళ్ళి తర్వాత ప్రభువుని కూర్చోబెట్టి జక్కయ్య ఎంత గొప్ప పని చేశాడు మనం చూసాం. ఇవాళ ఎప్పుడైతే దేవుని మీద తను ఆనుకున్నాడో ధనం పోయింది, శాంతి సమాధానం వచ్చింది. హల్లెలూయా ధనం అంటే ధనం కష్టపడి సంపాదించిన ధనమేం కాదు, అవునా కాదా? 1కి 4 గంటలు వేసేసి ఎవరి దగ్గర అక్రమముగా అని ఉంది బైబిల్. అక్రమముగా సంపాదించిందంతా కూడా తనకు తానే దేవుని మీద మరి ఆ విధంగా దేవుడు తన ఇంటికి వచ్చిన తర్వాత తన బ్రతుకు మార్చుకొని 1కి 4 రూపాయలు వేసి అవసరం ఇచ్చేసి ఆ విధంగా వెంటనే లేఖనాలు మనం చూసాము. ప్రజల్లో మంచి పేరు వచ్చింది, దేవుని దగ్గర మంచి పేరు వచ్చింది. ఎంతకాలం తనకు లేని శాంతి సమాధానాలు ఇవాళ అతను సొంతం అయిపోయినాయి. హల్లెలూయా హల్లెలూయా ఇవాళ వాక్యం అంటే మన జీవితాల్లో కూడా మరి అటువంటి శాంతి సమాధానం కావాలంటే మనం కూడా దేవుని మీద ఆధారపడాలి. మన మనసు ఎవరి మీద అనుకోవాలి? దేవుని మీద అనుకోవాలి. ఖచ్చితంగా అనుమానం ఉంది ఈరోజు మన జీవితాల్లో. జాగ్రత్త పడతాం. మత్తయి సువార్త మాట చూసి వస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చూస్తావా? యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒక ఆమె వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని. హల్లెలూయా తెలుసు కదా హెచ్చరిక స్టోరీ. ఇవాళ కానాను స్త్రీ ఆవిడ. కానానీయులు మీకు తెలుసు, చాలాసార్లు అన్నాను, వారు దేవుని యొక్క జనాంగం కాదు. మొయాబీలు వారు దేవుని జనాంగం కాదు. ఇజ్రాయెల్ తప్ప ఎవరు దేవుని జనాంగం కాదు ఆనాటి కాలంలో. కానీ ఈ రోజున అట్లానే దేవుడికి ఎవరికైనా దూరస్తాడంటే, నేను చాలాసార్లు మీతో అన్నాను, మనం అలా అనకూడదు. ఒక జాతి వారికే దేవుడు సపోర్ట్ కాదు, తను నమ్మిన వారందరికీ ఆయన సపోర్ట్ ఈరోజు. హల్లెలూయా ఆ లెక్క వస్తే మోయాబీల నుంచి వచ్చిన రూతును మంచి మనసు కలిగి దేవుడు నమ్ముతాను అంటే దేవుడు ఆమెకు విలువైన స్థానం ఇచ్చాడు ఈరోజు. కానాను స్త్రీ, వాళ్ళ కానానీలందరూ దేవునికి వ్యతిరేకమైనా కూడా ఆ కానాను స్త్రీలో ఒక ఆవిడ
ప్రభువును వెతుక్కుంటా ప్రభు యొద్దకు వచ్చి ప్రభువును గొప్ప చేసి, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు, నా కుమార్తెకి దెయ్యం పెట్టి చాలా బహుబాధపడతా ఉంది, ఎవరో చెప్పంగా విన్నానయ్యా, నీ దగ్గర స్వస్థత వస్తుందని నేను నమ్ముచున్నాను, నేను అందుకే నీ వద్దకు వచ్చానని ఆయన దగ్గరికి వచ్చి ఏ విధంగా వేడుకుందో లేఖనాలు మనం చూసాం. హల్లెలూయా. ఇవాళంటే ఎవరైనా కానీ మన జీవితాలు కులం ఏంటి, మతం ఏంటి, వర్గం ఈ లోకంలో పెట్టించినవి ఎవరైనా సరే దేవుడు కావాలి, దేవునికి ఏర్పాటు కావాలి. ఇందాక వాక్యం చూసినట్టుగా ఆయనే నాకు నిత్యాశ్రయత్వము, ఖచ్చితంగా ఆయన దగ్గర నాకు అటువంటి పూర్ణ శాంతి సమాధానం కలుగుతుందని ఆశ కలిగి ప్రభు దగ్గరికి వస్తే ఎవరిని దేవుడు తోచుకోవాలి. ఈరోజు లేఖనాలు చూసి ప్రతి దేవుని వద్దకు వచ్చిన, దేవుని నమ్మిన, దేవుని విశ్వసించిన ప్రతి వారికి దేవుని మేలు చేశాడు ఈరోజు. హల్లెలూయా. ఇప్పుడు లేఖనాలు కాదు, మన జీవితాన్ని మనం సపోర్ట్ చేసుకుంటే మనకు మేలు జరగల. ఆనాటి నుంచి ఏంటమ్మా గట్టి చెప్పలేదండి అందరూ? హల్లెలూయా, హల్లెలూయా. ఏంటమ్మా నేను బలవంతం చెప్పించినటువంటి వీడియోలో ఆ మాట నేను చెప్పంగానే చేశాడే అని గమ్ముకున్నాయా మొత్తుకున్నారేంటమ్మా? చలిగాలి పోయింది అమ్మ, తుఫాన్ పోయింది అమ్మా, చెమట పట్టట్లా, తేడా రాల వాతావరణం. హల్లెలూయా. మన దేవుడు మనకు మేలు చేశాడే లేదా? ఎన్నో ప్రతి ఒక్కరూ అనుభవించినవారు, ప్రతి ఒక్కరూ అనుభవించినవారు అనేక మేలు, ఒకటి కాదు అనేక మేలు ఈ రోజున మనందరి జీవితాలు ప్రభు చేశాడు. మనం కూడా నమ్మాం, విశ్వసించాం, ఆయన దగ్గరికి వచ్చాం, ఆయన మీద ఆనుకున్నాం. లోపల మాటలు గేట్లు ఏమొచ్చినా, నిందలు వచ్చినా నాకు ప్రభువే కావాలని కోరుకున్నాం. నిజంగా మన దేవుడు మనకు తోడేయండి, మనకు బోల్డ్ మేలు చేశాడు ఈరోజు. హల్లెలూయా. ఈ రోజున ఎంత సంతోషం, సమాధానం ఒక పక్కన. నిజంగా దేవునిలో మనకున్న సంతోషం, సమాధానం ఎంత డబ్బు పోసినా రాదు. అది అనేది ఈ మధ్య అదే అన్నా, కాస్త దేవుణ్ణి పని చేస్తే, దేవుళ్ళో ఉండి చక్కగా దేవుని ఆరాధించుకొని, దేవుని వాక్యమైన దేవుని సంఘంతో సహవాసంలో అలా మనం కొనసాగితే వచ్చే తృప్తి ఇంక దేంట్లో మనకు రాదు ఈ రోజున. నిజంగా మన జీవితాలు గమనించాలి. అందుకనే ఎనలేని తృప్తి ఈ రోజు దేవుని పనిలో మనకు దొరుకుతా ఉంది ఈరోజు. హల్లెలూయా. అందుకని బ్రతకాలం అంతా మనం అలా సాగాలి. కానాను స్త్రీ కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఆ విధంగా అడగటం, ఆయన కొంత ఆలస్యం చేయటం, ఆ విధంగా అయినా కూడా విడిచిపెట్టకుండా వెంబడించడం, శిష్యులు ఆమెకు త్వరగా కార్యం చేసి పంపించవచ్చు అని చెప్పటం. మరి ఆ విధంగా ప్రభు లేఖనాలు మనకు తెలుసుగా, ప్రభు ఎప్పుడు కార్యం చేయాలో ఎవరి చేత ఆయన చెప్పించుకోవాల్సిన పని లేదు. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఏ రీతిగా చేయాలో దేవునికి బాగా తెలిసి ఈరోజు. హల్లెలూయా. కానాను విందులో కూడా తల్లి చెప్తేనే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, ఖచ్చితంగాని మరి ఆ విధంగా సమవిచ్చినప్పుడు ఆయన చేశాడు ఈరోజు. అందుకని చాలాసార్లు మీతో అన్నాను, దేవునికి సలహా ఇచ్చేంత గొప్పవారు మనం కాదు, కానీ ప్రార్థన చేయడానికి సరిపోతాం, నమ్మటానికి సరిపోతాం, దేవుని కార్యం కొరకు ఆయన సమయం కొరకు ఎదురు చూడటానికి సరిపోతాం ఈరోజు. హల్లెలూయా. కానాను స్త్రీలో ఒక మంచి లక్షణం చెప్తాను, చాలా మంది క్రైస్తవులు కూడా నేర్చుకోవాలి. ఇవాళ నేను అడిగాను, కష్టపడ్డాను, అది 40 పూట ఉపవాసాలు నేను కూడా ఉండటానికి సంవత్సరం తీర్మానం తీసుకున్నాను, ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తున్నాను కాబట్టి అని మనం ఏదో మరి గొప్ప పని ఏదో మనం చేసేసామని మనం అనుకున్నట్టుగా, అనుకున్న టైంలో, అనుకున్న విధంగా, అనుకున్న రీతిగా, అనుకున్న కార్యం అనుకున్న సమయంలో అవ్వాలని మనం అనుకుంటే పొరపాటు పడతాం. ఎంత చేసినా, నువ్వు ఎంత చేసినా, నువ్వు ఏది చేసినా దేవుని చిత్తానికి అప్పగించాలి. మరి హల్లెలూయా. చెప్పండి, ఎవరి చిత్తానికి అప్పగించాలి? దేవుని చిత్తం అనేది ఉంటుంది. ఆయన చిత్తంలో ఆయన టైం వచ్చినప్పుడు కార్యం చేస్తాడు. అందుకే నేను చాలాసార్లు మీతో అన్నాను, నయమాన్ లాంటి వాడిని కూడా అదే చెప్పాను, ఏదో అనుకుని దేవుని దగ్గరికి రామాకండి, ఏదైనా నాకు ఇష్టమని దేవుని దగ్గర రండి, టైం తప్పక గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. నాకేది చేసినా, ఎప్పుడు చేసినా దేవుడు మంచిగా చేస్తాడని నమ్మంటే నిజంగా మంచిగా జరుగుతుంది మన జీవితాలు. మనమేదో అనుకొని మనమేదో ఇలా అలా అలా ఇలా ఈ టైంలో ఇలా చేయాలి, ఆ టైంలో అలా చేయాలి దేవుడు అంటే నువ్వు ఒక రకంగా దేవుడికి మనం టైం పెట్టినట్టు ఉంటుంది. అందుకని గతంలో ఛాన్సార్లు ఏమన్నా తెలుసా, పేపర్ మీద అనేకమైన సంగతులు రాసి దేవుని సంతకం పెట్టమని అడగకూడదంట. అవునా కదా? మనం సంతకం పెట్టి ఖాళీ పేపర్ దేవుడికి ఇవ్వాలంటే, నేస్తం ప్రభు నువ్వేమైంది నా జీవితంలో, అదిగో రేపు పొద్దున నువ్వు పోతావు అని రాసుకుని ఇస్తావు, నువ్వు రాస్తే పోతే పోతావు. ఏంటమ్మా గొప్ప చెప్తాను. హల్లెలూయా. అంటే 25 చూడొద్దంటారు పాస్టర్ గారు. దేవుని చిత్తం అయితే చూద్దాం, దేవుని చిత్తం కాబట్టి ఆగుతాం ఏంటి? దేవుని చిత్తం అయితే 25 కాదు 95 చూద్దాం. అమ్మో అందరం వేసావా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో పోతాడు అనుకున్నాడు, ఏ పానిచ్చాడు దేవుడు. మళ్ళీ తర్వాత 140 ఏళ్ళు బతికాడు. తర్వాత 140 ఏళ్ళు బతికి 4 తరాలు మనం చూశాడు. కాబట్టి ఈ రోజున అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు కనుక దేవునికి అసాధ్యం అని చెప్పండి ఈరోజు. అందుకనే వాళ్ళ కానాను స్త్రీని చూస్తే క్రైస్తవ సమాజం చాలా విషయాలు నేర్చుకోవాలి. అన్యురాలైనా, వాక్యానుభవం లేకపోయినా, ప్రభు నమ్మే విషయంలో కానీ, ప్రభుని ఎమ్మడించే విషయంలో కానీ, ప్రభు కాస్త ఆలస్యం చేసిన ఓర్పు కలిగి ఉండటంలో కానీ, ఓపిక పట్టడంలో కానీ, నిబ్రం కలిగి ఉండటంలో కానీ, ప్రభు కార్యం చేసేదాకా కూడా అవసరమైతే ప్రభు కొన్ని మాట్లాడినప్పుడు కూడా తను తగ్గించుకునే విషయంలో కానీ బ్రహ్మాండమైన మాదిరి, బెస్ట్ ఎగ్జాంపుల్ కానాను స్త్రీ. హల్లెలూయా.
అవునా కదా? బెస్ట్ ఎగ్జాంపుల్ నిజంగా. చివరికి అసలు ఆమెన్న మాటలు పెట్టి ప్రభు అన్నారు, అమ్మా అని సంబోధించాడు. అమ్మా నీ విశ్వాసము ఎంత గొప్పదమ్మా నిజంగా. ఇది చూపించడం కోసమే జనానికి అనేక మంది ప్రపంచాన్ని చూపించాడు. ఒక అంజురాలని స్త్రీలు ఎంత విశ్వాసం ఉంది, ఎంత ఓర్పు ఉంది. విశ్వాసం ఉంటే చాలా మందికి ఉంటుంది, నేను కాదంటలా. ఓర్పు, నిబ్బరం, నెమ్మది, తొందరపాటు లేకుండా ఆయన చేసేంత వరకు అవసరమైతే ప్రభు ఇంకా తగ్గించుకుంటాననే తత్వం ఏదైతే ఉందో అది కావాలండి క్రైస్తవ సమాజాలు ఈరోజు. హల్లెలూయా. ఆ తత్వం కావాలండి ఈ రోజున. 40 కోట్ల ఉపవాసాలు మరి ఫస్ట్ రోజు నేను చెప్పాను, మేము ఉపవాసం ఉంటుంది నువ్వెందుకు చూడు, మేము ఆ ప్రాణాలు ఆయాసపరుచుకొని దెబ్బరించుకుంటే నువ్వెందుకు చూడు అంటే మా ఎందుకు లక్ష్య పెట్టమని డిమాండ్ చేస్తే కుదరదు ఈరోజు. అవునా కదా? మంచి పని, ఉపవాసం ఉంటున్నాం, మంచి పని చేస్తున్నాం, దాని తగ్గ ప్రార్థన చేస్తున్నాం, మంచిది. కోటాల్లో పాల్గొంటాం, మంచిది. ఈ అంశాలు దేవుని దగ్గర పెట్టావు, పాస్టర్ గారికి ఇచ్చావు అంశాలు, చక్కగా ప్రార్థన చేసుకో, అన్ని టైం ప్రకారం జరుగుతాయి. ఏది నువ్వు నిర్ణయించమాక, నువ్వు అనుకున్న గడిలో దేవుడి కార్యం చేస్తాడు. హల్లెలూయా. వాక్యంలో ఉంది కదా, మనం అనుకొనని గడియలు, అనుకొన్న గడియ కాదు, అనుకొనని మనం ఊహించని టైంలో దేవుడి కార్యం చేసేస్తాడు. ఇంకో చక్కని మాట ఉంది, అడుగు వాటి కంటేనో ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యాలు మన ప్రభు చేసి పెడతారు. మరి చివరికి మనం చూసాం కదా, అమ్మా నీ విశ్వాసం ఎంతో గొప్పదని ప్రభు చెప్పి చివరికి బ్రహ్మాండమైన మాట చెప్పాడు. ఈ గడిలో నువ్వేమనుకుంటే అది అయిపోతాను అడిగేసి. ఈ గడిలోనే నువ్వేమనుకుంటే, నేను గతంలో సందర్భం అన్నా, ఏమనుకుంటా అంటే ఆమె ఇంకేమైనా కోరుకోవచ్చుగా, కానీ ఆమెకేం అవసరం అదే కోరుకుంది. హల్లెలూయా. నేను క్రైస్తవ సమాజం మళ్ళీ చెబుతున్నాను, దేవుని ఏర్పాటులో ఎంత మనకి అనుభవాల నుండి మన ఆత్మీయతలు కొనసాగుతున్నా, దేవునికి ఎంత మనం నచ్చినా, దేవుని సంధానంలో దేవుడి ఏదైనా కోరుకోమని మనం అడిగితే మనకి ఎంతవరకు అవసరమో, ఏది అవసరమో కోరుకోవాలి తప్ప అనవసరమైన మనం కోరుకోకూడదు ఈరోజు. హల్లెలూయా. ఒకసారి మనం ఎవరినైనా చూస్తాను, కొంచెం అవకాశం ఇస్తాం, ఆడు హద్దుల్లో ఆడు జాగ్రత్తగా ఉన్నాడు అనుకో, మళ్ళా అవకాశం ఇస్తాం. దొరికింది తడవని ఏదైనా చేశాడు అనుకో అని సైడ్ చేశాడు. అనుమానం. వాళ్ళ కానాని స్త్రీ విషయంలో కూడా లేఖనాలు మనం గమనిస్తే, నేను అంటాను చాలాసార్లు ఈ మర్మం చెప్తున్నాను, వాళ్ళు కోరుకోమన్నాడు అని ఏదో కోరుకోవాలి, తనకి ఏం అవసరమో అదే అనుకోండి. పైకేమన్నా మనసులో అనుకుందంట, నా కుమార్తె బాగుపడితే చాలు, నాకేం కావాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం చెప్పుకున్నాం తేలిక కాదు. కుమార్తె దెయ్యం పెట్టింది, ఇంట్లో మనశ్శాంతి లేక, దెయ్యం పెట్టిన స్త్రీ లేదా దెయ్యం పెట్టిన వారు ఎలా ఉంటారు మీకు తెలియదు కదా. తమకు తాము హాని చేసుకుంటారు, తమ ఇతరులకు హాని చేస్తూ ఉంటారు. అవునా కాదు? తమకు తాము హాని చేసుకుంటారు, తమ ఇతరులకి. ఇప్పుడు మళ్ళీ మనం అట్టు కొట్టుకుంటాం, పిచ్చోడు అనుకో, ఏంటి అటు కొట్టు సత్తా అనుకుంటాను. వాళ్ళు కొట్టుకుంటారు అంటే వాళ్ళకి హాని చేసుకుంటారు. వాళ్ళలో ఉన్న అపవిత్రాత్మ వారిని అలా చేస్తూ ఉంటారు రోజు. హల్లెలూయా. అందుకని వారికి హాని చేసుకుంటారు, వారి ఇతరులకు కూడా ఏం చేస్తూ ఉంటారు. అందుకని ఈ రోజున అట్లాంటి భయంకరమైన కానాని స్త్రీ ఎన్ని సంవత్సరాలుగా తన కుమార్తెతో ఆ బాధలన్నీ పడి ఉందో నిజంగా మనకు తెలియదు. కానీ వాళ్ళ ప్రభు దగ్గరికి వచ్చి ఆ విధంగా ఓర్పు సహనంతో చివరికి దేవుడు ఆ వరం ఇచ్చిన తర్వాత కూడా నాకేం అవసరం అంటే, నాకు అంత మట్టికి అవసరం, నాకు వేరే అవసరాలు, నాకేమేమో నాకెందుకు అయ్యా, నా కుమార్తె బాగుపడితే చాలు మనసులో అనుకున్నానండి ఈరోజు. హల్లెలూయా. నిజంగా నేను అందుకనే వాళ్ళకి కొన్ని వాక్యాలు మనం వింటున్నప్పుడు అద్భుతంగా ఉంది. ఈరోజు మనం నేర్చుకోవాలి చక్కగా, ఎంతవరకు మనకు అవసరం అంతవరకు అడగాలి. పిల్లలు చదువులు వచ్చినాయి అడుగు, మరి చూసినప్పుడు మరి స్కూల్ ఫీజు కావాలి అంతవరకు అడుగు, లేకపోతే జీవనోపాధికి ఇబ్బందిగా ఉంది అంతవరకు అడుగు. చూసిన వజ్రాలు వైడూర్యాలు అవి అడిగా ఉంటుంది, ఏం చేసుకుంటాం, అది డైలాస్ రావాలి. హల్లెలూయా. ఎంతవరకు అవసరమో చక్కగా అంతవరకు మనం అడిగినప్పుడు తప్పనిసరిగా మన దేవుడి మీద చేస్తాం. అందుకనే వీరంతా ఇప్పుడు నేను చెప్పిన వారంతా ఎవరి మీద అనుకున్నారు? దేవుని మీద వారు అనుకున్నారు కనుక, దేవుని నమ్మారు కనుక, దేవుని విశ్వాసం ఇచ్చారు కనుక, దేవుని సహాయం అడిగి ప్రభు నెమ్మడించారు కనుక అన్యులైనా వీరంతా కూడా. ఎవరు వీళ్ళంతా? అన్యులు, దేవుని ఎరగని వారు, వాక్యానుభవం లేని వారైనా ప్రభుని నమ్మి ఆయన ఉన్నాడని తెలుసుకుని ఆయన ఎదురుకు వచ్చి వారి కష్టమేంటో, వారి బాధ ఏంటో ఆయన చెప్పుకొని నెమ్మదిగా నిబ్బరంగా మరి ఎదురు చూశారు కనుక బ్రహ్మాండమైన కార్యాలు అందరూ పొందుకున్నారు ఈరోజు. హల్లెలూయా. పాపాత్మ స్త్రీనేమో నమ్మ సమాధానం పొంది శాంతి పొందుకున్నట్టు ఈ రోజున. రెండోది మనం చూసాం, జక్కే లాంటి వారేమో తన యొక్క ఏర్పాటు, నా ఇంటికి రక్షణ, తన ఆత్మీయ జీవితానికి రక్షణ తెలుసుకున్నట్టు లేఖనాలు చూసాం. మూడోది మనం చూస్తే ఈ రోజున కానాని స్త్రీ కూడా తన కుమార్తె గొప్ప స్వస్థత, వీరందరికీ చక్కని శాంతి సమాధానాలు దేవుడు ఇచ్చాడు ఈ రోజు. హల్లెలూయా. చివరి ముగింపు మాట లేఖనాలు మనం గమనిద్దాం. 9:5, 8:5 మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు. అయ్యా, అది నిజంగానే మనం చూసాం.
శతాధిపతి ఎవరు అతనాంజుడే, ఇతను కూడా వాక్యానుభవం లేదు, దేవుని యొక్క ఏర్పాటు ఏ సంబంధం. మొత్తానికి యేసు ప్రభు గొప్పవాడిని ఎవరో చెప్పంగా విని ఆయన దగ్గర స్వస్థత జరుగుతుంది, ఆయన మేలు చేస్తున్నారు అని చెప్పే మాటలు బాగుండే, అని చెప్పే విషయాలు బాగుండే అని ఎవరో చెప్పంగా ఆ శతాధిపతి గొప్ప అధికారం ఏంటండి, అధికారంలో ఉన్న వ్యక్తి అయినా ప్రభు యొద్దకు వచ్చి ఆ తర్వాత వచ్చిన తర్వాత రావటం ఒక ఎత్తు అయితే, నమ్మి రావడం ఒక ఎత్తు అయితే, ఉన్నారు మన దగ్గర రైట్. కొంచెం నాకు డౌన్ అయినట్టు అనిపిస్తే నాకు అట్లా అట్టా ఉంటాను, ఏమంటాం నాకు నువ్వు నాకు అంటుంటాను. హల్లెలూయా. ఇప్పుడు పొయ్యిల ఎగదొస్తారా ఎగదేరమ్మా, పెట్టేసి ఊరుకుంటారు ఏంటి, మంట బయటకు వస్తుంది అప్పుడు, మరి మంట వేస్ట్ అవ్వకూడదు కదా, వంట అవ్వాలి కదా, వంట అవ్వాలంటే ఎప్పటికప్పుడు దగ్గర ఉండి ఎగదోయాలమ్మా. హల్లెలూయా. అంతే తప్ప వేరే కాదు, పొలాలు ఎగదోయటమే నా పని. విషయం ఏంటంటే బాగా మంట పడి నా అనుకున్న వంట అయిపోవాలని నా ఉద్దేశం. ఆ వంట అయిపోతే ఆపుతానమ్మా, వంట అయిపోతే ఖచ్చితంగా ఆపేస్తా, తర్వాత మళ్ళీ ఇంకో చారు ఏదో పెడతా తప్ప ఇంకా ఉండిస్తా ఏంటి, అది అయిపోయినాక తర్వాత చారు పెడతాను తప్పనిసరి. హల్లెలూయా. అంతే తప్ప వేరే ఏం కాదు. ఈరోజు ఇప్పుడు కిందకు వస్తే అక్కడే మాట ఎవరైనా శతాధిపతి నిజంగా ప్రభు దగ్గర రావటం నమ్మకం ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన ఆ 2-3 విషయాలు చూడండి ఎంత బాగుంటాయో. ప్రభు దగ్గర రావటం, అయ్యా మరి ఆ విధంగా నా దాసుడు ఇలా మరి ఎందుకు వచ్చావని ప్రభు అడిగితే అన్నారు, నా ఇంట నా దాసుడు మరి రోగి అయి ఉన్నాడు, అతను స్వస్థత కావాలని వచ్చాను, నువ్వు బాగు చేయగలవని నీ దగ్గరికి వచ్చాను. వెంటనే ప్రభు అన్నాడు, సరే నేను నమ్మి వచ్చావు కదా, కదా వస్తా. ఆ మాటకు అయ్యో ఆగండి, మీరు ఇంటికి రావడానికి నేను పోతుండే కాదు, అంత యోగ్యుడే నేను కాదయ్యా, మీ మాట మాత్రం సెలవిస్తా అక్కడ నా దాసుడు. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఎంత బాగా వాడతారు సేవకులు పద, ఎంతమంది క్రైస్తవులకి తెలుసుకునే మాట, నువ్వు మాట మాత్రం సెలవిస్తా అక్కడ నా దాసుడు. ఎవడు ఒక అంజుడు అన్నాడు అన్నమాట, దేవుని మీద ఆనుకొని పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయ్యే మాట ఏంటంటే, అయ్యో నువ్వు వచ్చేంత పని పాస్టర్ గారు మీరు వస్తేనే, మరి ఇప్పుడు దాకా కోటాలు ఉండే కాదు, మీరు వస్తేనే మీరు రావాల్సింది. ఫోన్లో ప్రార్థన చేస్తాను, వచ్చి మీరు వస్తేనే. ఏమర్థమైంది? అవసరమైతే బయలుదేరితే మీరు అక్కడి నుంచి ప్రార్థన చేయండి, మా పని అయిపోతే అవసరమైతే తప్పనిసరి రండి. ఒక రావడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే అక్కడ నుండి ప్రార్థన చేయండి సార్. హల్లెలూయా అనే మరి వాళ్ళు మరి ఉంటే బాగుంటారు. అయితే కొంచెం అట్టి విశ్వాసం కూడా ఉండాలంటాను నేను. ఎట్టి విశ్వాసం కూడా మనకి మరి ఉండాలి. ఈరోజు శతాధిపతి అదే అన్నాడు, మాట మాత్రం సెలవిస్తే అక్కడ నా దాసుడు వద్దుతాడు. పైకి కూడా అన్నాడు, ఒక పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. అటువంటి గొప్ప అధికారం నాకు ఉంది, కానీ నీ అధికారానికి నేను లోపడుతున్నాను. అందుకని వాక్యంలో ఉంది, మన ప్రవర్తన అంతా దేవుని అధికారానికి లోపడాలంటే. ఆ విధంగా నీ అధికారానికి లోపడుతున్నాను ఆయన, నీ కార్యం నాకు కావాలి, నీ మేలు చేస్తాను నమ్ముచున్నాను. అప్పుడు యేసు ప్రభు ఒక క్షణం ఆగి ఇక్కడ ఉన్న వాటిని చూసి అంటున్నాడు, ఇతరులో ఉన్నంత విశ్వాసం మీలో ఎన్నడూ నేను చూచి ఉండలేదని చెప్పి వెంటనే లేఖనాలు ఉంది కదా, ఈ క్షణమే నీ దాసుడు బాగుపడుతుంది వెళ్ళయ్యా అని అడుగుతాం. హల్లెలూయా. ప్రభుతో మాట్లాడిన సందర్భంలో ఆ క్షణం ఆగడిలోనే అక్కడ తన దాసుడు బాగుపడ్డాడు. వాక్యం గొప్పదండి, దేవుని మాట గొప్పది. రోజు దేవుని మీద ఆధారపడాలి. దేవుని ఊరిని మనం వెంబడిస్తే బైబిల్ ఊరిని మోస్తే సరిపోతుంది. దీంట్లో సంగతులు మోయాలి, నమ్మాలి, వెంబడించాలి. అటువంటి నిబ్రం కలిగి ప్రభు యొక్క కార్యం కొరకు అపేక్ష కలిగి మనం ఎదురు చూడాలి రోజు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా ఈ కడవరి దినాలు, అంచు దినాల్లో ఉన్న మరింత అవసరం. ఇప్పుడు దేవుని మీద ఆనుకోవడం అనేది మరింత అవసరం. ఎంతెంత గొప్పవారిని కూడా చూశాను రోజు, నేను గమనిస్తా ఉన్నాను. మళ్ళీ ఇందా చెప్పినట్టుగా కోట్లు ఆస్తున్నాలు కూడా శాంతి సమాధానం లేక నెమ్మది లేక జీవించేవారు కోరుకుంటూ ఉన్నారు. అవన్నీ కావాలి అంటే దేవుని దగ్గర తప్ప ఎక్కడ దొరకట్లేదు. చెప్పండి, ఎవరి దగ్గర ఉండే? దేవుని దగ్గర తప్ప ఎక్కడ మనకు దొరకట్లేదు రోజున. కాబట్టి బైబిల్లో ఉన్న ఆయన ఇచ్చిన వాగ్దానం నమ్ముదాం, అది పట్టుకొని చేతపట్టుకొని ప్రార్థన చేద్దాం. ఒకటే మాట, ముగింపు మాట, ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకున్నో వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తారు. మనందరూ ఆయన మీద ఆనుకుందాం. వాళ్ళని చెప్పిన నలుగురు కూడా అవునా చక్కగా ఆనుకున్నారు. మరి శాంతి, సమాధానం, రక్షణ, భద్రత, ఆశీర్వాదం వారు పొందుకున్నారు. వాళ్ళ వాక్యం మన జీవితాలు కూడా ధన్యత పొందుకొని ఉపవాస దినాలు మరింత శక్తివంతంగా మనం ప్రార్థన చేసి ఆయన నమ్మి మనం వెంబడిద్దాం. సదాకాలం మన ప్రభు మనకి తోడై ఉంటారు. చిన్న వాక్యము దేవుని దీవించిన కాదు. ప్రార్థన చేసుకుందా, శాంతి చేయండి.